హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. వెలుగు చీకటి రెండు ఒకే చోట ఒకేసారి ఉండడం అసాధ్యం. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకనప్పుడు తెలివిగా వదిలివేయాలి. వాటికి పరిష్కారం కాలమే నిర్ణయిస్తుంది. భార్యాభర్తలుగా పైవాడు మూడు ముళ్ళ బంధం ఎందుకు వేస్తాడో తెలుసా? ఎన్ని బంధాలు విడిపోయినా భార్యాభర్తల బంధం మాత్రం ఆ మూడు ముళ్లతో ముడిపడి ఉండిపోవాలని, వారిద్దరూ ఆ మూడు ముళ్లతో వచ్చిన బంధానికి గౌరవం ఇస్తూ కలకాలం కలిసి ఉండాలని. అందుకే వారిద్దరి మధ్య ఎప్పుడూ దూరం ఉండకూడదు, వీలైనంత దగ్గరగా ఉండాలి. అర్థమైందా? కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కావు. కొన్ని ప్రయత్నించకుండానే మనకు ఫేవర్గా అవుతాయి. కొంతమంది వ్యాపారంలో కూడా ఎంత పోరాడినా సంపాదించలేక లాస్ అయిపోతుంటారు. కానీ ఒకవేళ ప్రయత్నించి వచ్చినా అది చెడు అనుభవాన్నే మిగులుస్తుంది. కన్న తల్లి కట్టుకున్న భార్య విషయానికి వస్తే, ఆ మగాడికి తల్లి చెప్పేది కరెక్ట్గాను, భార్య చెప్పేది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఏ ఒక్కరూ ఒక్క మెట్టు కూడా దిగిరారు. ఎవరు తగ్గినా పరిస్థితులు కొంచెం మెరుగ్గా ఉంటాయి. కానీ ఇద్దరూ పంతాలకు పట్టుదలలకు పోయి ఎవరి పంతం తగ్గించలేక, ఎవరి పట్టుదలని ముక్కలు చేయలేక మధ్యలో ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలిపోతాడు. మనం చేసే పని మనదనుకుని చేస్తే ఎలాంటి అహం అడ్డుగీతలు మనల్ని ఆపలేవు. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా జాగ్రత్త పరులు, ఎంతో ముందు చూపున్న వారు కూడా. తప్పులు చేయడానికి, తప్పటడుగు వేయడానికి చాలా భయపడతారు. డబ్బున్నవారు ఈ విషయం గుర్తుంచుకోవాలి. డబ్బున్నదన్న ఒక్క విషయం తప్పితే సర్వదరిద్రాలు ఉండేది వారి దగ్గరే. అది తెలుసుకోవాలి డబ్బున్నవారు. కలుసుండి గొడవలు పడే కన్నా విడిపోయి సుఖంగా బ్రతకడం ఎంతో మేలు, ఆనందం కూడా. కానీ బ్రతుకులంటే చెట్టు నుండి రాలిపోయే ఆకులు కాదు, పోతే పోనీలే అనేదానికి. మనుషుల మధ్య ఉన్న బంధాలు చెట్ల యొక్క వేర్లలాగా ఉండాలి. బంధాలనే వేర్లు బలంగా ఉన్నప్పుడే చెట్టు కొమ్మలనే బ్రతుకులు కూడా భద్రంగా ఉంటాయి. పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కొడుకుపైన తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతుంది. ఎంతో ప్రేమ పంచుకుని పెంచుకుని ఉంటుంది. ఇప్పుడు హఠాత్తుగా ఆ ప్రేమను తెంచేసి, ఆ ఆశలు తుంచేసి వెళ్ళిపోతే అర్థమే లేదు. బంధాలను విడగొట్టడం, బ్రతుకుల్ని ముక్కలు చేసుకోవడం, తల్లి చేత కన్నీరు పెట్టించడం కూడదు. అది పిల్లల ఎదుగుదలకు మంచిది కాదు మిత్రమా. మన పిల్లలు అది ముఖ్యంగా తెలుసుకోవాలి.